నల్గొండలో పరిస్థితి ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. నల్గొండ కార్పొరేషన్ మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 30 నుంచి 32 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్టీవీ సర్వేలో తేలింది. ఇక బీఆర్ఎస్ 8 నుంచి 10 స్థానాలని, బీజేపీ 0 నుంచి 4 స్థానాలని, ఎంఐఎం 0 నుంచి 2 స్థానాలని, ఇతరులు 0 అంటే ఇతరులు ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవచ్చు ఇక్కడ. బట్ క్లీన్ స్వీప్ ఇంకా చెప్పాలంటే దాదాపుగా మార్జిన్ చూసుకుంటే హార్డ్లీ 24-25 అనుకోవచ్చు. అక్కడ 25కి చాలా చాలా దూరంలో ఉంది కాంగ్రెస్, అంటే మేయర్ పీఠానికి కైవసం చేసుకునే విధంగా. కాంగ్రెస్ కి చాలా క్లియర్ మెజారిటీ సచిన్. మొత్తం 48 డివిజన్లు ఉంటే మనం మ్యాజిక్ ఫిగర్ 25కు చూస్తే కాంగ్రెస్ చాలా స్పష్టంగా లో లెవెల్లో కూడా 30 సీట్లు రాబోతున్నాయి. 30 నుంచి 32 కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా స్పష్టమైన మెజారిటీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ చూస్తే 8 నుంచి 10 సీట్లు మాత్రమే. గతంలో కూడా ఇది మున్సిపాలిటీగా ఉండేది, ఫస్ట్ టైం ఇది కార్పొరేషన్ అయింది. ఈ బీఆర్ఎస్ బలం సగానికి సగం పడిపోయింది. అయితే ఇక్కడ నల్గొండ అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్కి కంచుకోటగానే ఉంది. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక సూర్యాపేట, ఒక జగదీష్ రెడ్డి తప్ప మిగతా అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. అక్కడ నల్గొండ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. తర్వాత అదే జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్కి ఒక కంచుకోటగా చెప్పుకోవాలి. అదే రిజల్ట్ ఇక్కడ మనకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. సచిన్, ఆల్రైట్, ఒక్కసారి గ్రౌండ్కి వెళ్ళిపోయి ప్రయత్నం చేద్దాం. మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, నల్గొండలో క్లియర్ మెజారిటీ అనేది ఇటు కాంగ్రెస్కి కనిపిస్తోంది. 30 నుంచి 32 స్థానాలు దక్కచ్చని చెప్పి అక్కడ జనాల నుంచి వినిపిస్తున్న మాట. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఏంటి కీ ఫ్యాక్టర్స్, ఏంటి బలాబలాలు, ఏంటి కాంగ్రెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అండ్ బలహీనతలకు సంబంధించి మాట్లాడుకున్న మిగిలిన పార్టీలు అండ్ అలాగే అలాంగ్ విత్ కాంగ్రెస్? ఎగ్జాక్ట్లీ మొన్న సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నల్గొండ జిల్లాలోనే స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది సర్పంచ్లకు సంబంధించి. కాంగ్రెస్ కాస్త ముందు వరుసలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో మొత్తం అక్కడ నల్గొండ కార్పొరేషన్ అయింది.